ఇప్పుడు నేటిలోని 7వ అధ్యాయం మనం చూసిపోయాము. పోன క్లాస్ లో చూసాము. ఒక లైట్ గా ప్రథమ షట్కం, మధ్యమ షట్కం, చరమ షట్కం. అதாவது ప్రథమ షట్కం అంటే మొదటి 6 అధ్యాయాల్లో ఏం టాపిక్ చెప్పిండారు అనేదాన్ని మన ఒక మాట అవుట్లైన్ అన్ని శ్లోకాలని రివైజ్ చేసి అన్ని అధ్యాయాలలోని ఎట్టా చెప్పిండారు అనేదాన్ని చూసినాము. మొదటి 6 అధ్యాయాన్ని ప్రథమ షట్కం అటని చెప్తారు. షట్ అంటేనేని 6 అని అర్థం. ప్రథమ షట్కం అంటే 6 కూటం అటని టోటల్ అనేదాన్ని షట్క. ఆ కమ్ అనేది వచ్చి దానిடைய சேர்க்கை అనేట్టుగా వచ్చిన ప్రథమ షట్కం అంటే మొదటి 6 అధ్యాయనుடைய కూటం. அடுத்து మధ్యమ షట్కం. మధ్యమ అంటే మధ్యలో ఉండే ఈ 7లోండి ఇంకా మన చూడబోయేది 7లోండి 12 దాకా ఉండే అధ్యాయాలని మధ్యమ షట్కం అనేసి పేరు. அடுத்து கடைசிட்ட ఉండే 6 అధ్యాయం, అதாவது 13లోండి 18 దాకా ఉండే ఆ అధ్యాయాన్ని చరమ షట్కం. ఫస్ట్ చరమ షట్కం అటానిసి చెప్పారు. దీనిలో ఈ ప్రథమ షట్కాలో మన ఏమేమి చూసాము? జీవ స్వరూపం, అదావదు ఆత్మ అంటే ఏమి, ఆ ఎసెన్స్ ఆత్మనుடைய ఇయల్బు లక్షణం ఏమి, ఇయల్బు ఏమి, అది వచ్చి సచ్చిదానంద స్వరూపంగా ఉంది. అది అకర్త భోక్త అనేది ఇంతని మన 12లోండి 25 దాకా ఉండే శ్లోకాల ముఖ్యంగా ఆత్మాని పற்றி క్లియర్ గా మన చూసాము. అది పోక 3వ అధ్యాయాల్లో ఆ పంచకోశ వివేకం అనే దానిని మనం చూసాము. పంచకోశ వివేకం ఎక్కడ చూసాము? ఆ ఇంద్రియాలు పరాణ్యాహుకు, అదాவது ఏ శ్లోకం అంటే ఆశని క్రోధాలని మన ఎట్టా నీకాల అటని చెప్పుకొచ్చేప్పటికి ఈ ఇంద్రియ విషయాలకు నాని ఆ ఇంద్రియాలు మేలానది, ఆ ఇంద్రియానికి నాని మనసు మేలానది అటనిసి దానికి అది సూక్ష్మంగాని పరంగాని ఉంది అనేదాన్ని మనం చూసాము. అదల్లో అదే పంచకోశ వివేకం అనేది. ఈ మన ఒళ్ళు వచ్చి ఈ శరీరం స్థూల శరీరం, మన కన్నుకు తెలిసే శరీరం అనగా సూక్ష్మ శరీరం అంటే కన్నుకు తెలాని ఆ నున్மையான ఆ దేహం, అదాவது మన మనసు అనగా ఈ ఇంద్రియాలనుடைய ఆ శక్తి. ఈ కన్ను వచ్చి ఈ గోళకం అంటారు. మన ఆ ఉరుపు వచ్చి దాని వచ్చి గోళకం. ఆ గోళకాలో మనకు ఈ శక్తి అనేది దానిలో ఉంది. ఆ పార్కం శక్తి అది వచ్చి సూక్ష్మంగా ఉంది. అది వచ్చి మనకు కంటికి తెలాదు. మన పులన్గల్తో దాన్ని పురింజుకుందుకు వెళ్ళవదు. అది వద్దే నుణుక్కంగా ఉంది అనేదాన్ని అక్కడ చెప్పారు. అదాவது రెండుని వ్యత్యాసం తెలాలి. గోళకం అంటే అది ఉరుపు, మన కన్నుకు తెలిసే ఉరుపు. ఈ కన్ను మాట్లాడేది, ఆ నాలిక మాట్లాడుతుంది అంటే ఆ నాలిక దానితో మన కంటో చూడచ్చు. ఆ రుచిని తెలిసేది ఆ ఇంద్రియాలని తాని మన ఆ గోళకానియే మన కంటో చూసేమే తవర దానిలో ఉండే శక్తిలు దానియే మన సూక్ష్మంగా ఉంది అటనిసి చెప్పేము. అది దాని మన ఆ ఎనర్జీ శక్తి వడివంగా ఉండేదాని దాన్ని మన చూసిందుకు వెళ్ళవదు. అది సూక్ష్మ తత్వం అనేది. అది వచ్చి దానికి పైగా స్థూలంగా ఉండేది కన్నుకు తెలుసును, దానిన సూక్ష్మంగా ఆ నున్மைగా ఉండేది వచ్చి ఇంకా శక్తి వాய்ந்தது. దాని పెట్టి ఈ స్థూలాన్ని మన కట్టుపడుతాచు. ఈ మనసుని పెట్టుకుని ఈ ఇంద్రియాలని అనగా ఈ ఒళ్ళుని దీనింతాన్ని మన నుంచి కట్టుపడుతుందుకు వెళ్ళవును. దేని నుంచి అంటే అది ఇంకా నున్மைగా ఉండేదాని నుంచి అనేదాన్ని మన అక్కడ చూసాము. అదే మరి మన బుద్ధిని పెట్టి మనసుని మన వశానికి ఎత్తుకొచ్చింది వెళ్ళవును. ఆ బుద్ధిని కూడా ఆత్మాని పెట్టి మన ఆత్మ అటనిసి మన పురింజుకునేది లోడి ఆత్మగా మన సచ్చిత్ ఆనందంగా ఆ ఉణర్వు తూయ ఉణర్వు మాత్రంగా మన ఉండంగా ఆ దీని పెట్టి ఈ టోటల్ మన బాడీని
బిఎంఐ అంటారు చిన్మయానంద అడికడి. బిఎంఐ అంటే బి అంటే బాడీ మన ఒళ్ళు, మైండ్ అనేది మన మనసు, బాడీ మైండ్, ఇంటలెక్ట్ అంటే బుద్ధి. ఈ మూడుని మన వసాలో పెట్టుకుందుకు వెళ్ళవుడు. ఈ ఆత్మాని మన పురించుకున్నా ఉంటే, ఆ ఆత్మాని ఉణర్ందిందుకు ఆరంభించా ఉంటే అన్ని మన కంట్రోల్లో వచ్చును అనేదాన్ని ఇక్కడ మన దీని మూలంగా మన చూసాం. அடுத்து 4வது சாப்டர்ல 5வது சாப்டர்లో ఈ ఏం చేసినాலும் అకర్త అభోక్త అనేదాన్ని మన పురించుకున్న దానిచ్చి ఏం పనులు ఏం చేసినాலும் అది మనతో ఒట్టదు, అది వచ్చి బంధపడదు, మనకు ఏ విధమైన అటాచ్మెంట్ ని అది ఇయ్యదు అట అనేదానిని దాని పற்றி నిండ శ్లోకాలు మన చూసాం. ఇది వచ్చి జీవస్వరూపం అనే దాని పற்றி మన తెలుసుకున్నది. அடுத்து వచ్చి 2வது టాపిక్ వచ్చి కర్మ యోగం. ఈ కర్మ యోగాన్ని పற்றி మాట్లాడేప్పటికి 2வது అధ్యాయంలో మన నింద మాట చూస్తాము. ఈ శ్లోకాన్ని కర్మణ్యేవ అధికారస్తే, మనకు కర్మాలు చేసేదానికి మట్టునే అధికారం ఉంది అనే దాన్ని పற்றி చూసాము. ఆ బలంలో మనకు అధికారం లేదు అనగా దానికి బలంలో మన బలాన్ని ఉత్పత్తి చేసేది లేని మన చెయ్యకూడదు, దానికి హేతుగా కారణంగా కూడా మన ఉండకూడదు అనేది అని దానిలో చూసాము. అదే మరి 3வது అధ్యాయం పూర కర్మ ఎట్టా చెయ్యాలే అనే దాని పూర విరివుగా మనకు చెప్పినారు. అనగా 4-5లో మనం ఏం చూసాము, దీని అన్నినేని మన ఆ జ్ఞానం మూలంగా తెలంగా ఈ செயல்ని పూరో మన ఈ செயல்ని పూరో జ్ఞానంతో మన నీకేపుడుకు ఆటోమేటిక్ గా ఆ செயலின்மை అనే తన్మైకి మన మనసు వచ్చును. ఎట్టా ఆ అకర్తాగా అభోక్తాగా మన ఉండిందుకు వెళ్ళవును అనే దాన్ని ఈ 4-5 శ్లోకం మూలంగా అధ్యాయం మూలంగా మన తెలివిగా புரிஞ்சுக்கணும். அதாவது మన తిరివి దాని అదావదు ఆ బలంలో పట్టు లేకుండా మన செயల్ని వచ్చి செயల్ మాత్రంగా ఇక్కడ ఆ స్వభావంగా ఏం నడాల్లో దాన్ని ఈశ్వర అర్పణంగా దాన్ని చేసేప్పుడుకి అది వచ్చి మన మనసులో ఏ విధమైన సువడుని వాసనని ఏర్పడుతుంది, మన దానిలో ఫ్రీగా ఉంటావు అనేదాన్ని చూసాము. ఇది కర్మయోగం అనే టాపిక్ ని దీనిలో మన 2வது టాపిక్ గా చూసాము. அடுத்து 3வது టాపిక్ గా ఏం చూసాము, పురుష ప్రయత్నం అనే దాన్ని చూసాము. మనవుடைய ముయర్చి, ఈ ముయర్చి అని చూసేప్పటికి ఇప్పుడు మనవుடைய దిల్లో వచ్చి అందరినీ చెప్తారు విధి ఉంది, ఆ విధి నుంచే ఫ్యాటలిజం అంటారు ఇంగ్లీష్ లో దానికి. విధి ఆటాని ఉండేదానిచ్చి విధిపడియాక అన్ని నడుచు మన ఎఫర్ట్ మనవుடைய ఫ్రీ విల్ మన సుతంత్రంగా మన చేసేదానికి అక్కడ ఏముంది, ఒకటినే లేదు అన్నినేని దేవుడు మోటనే రాసి పెట్టాడు దాని పడియే నడుతుంది అటానేసి ఒక తప్పాన అభిప్రాయం మనకు రోగా ఉంది. అది ఎప్పుడు వస్తుంది అంటే యాక్చువల్ లా ఆఫ్ కర్మ అంటే ఏమింటే ఆ செயல்னுடைய విధి అనే దాన్ని ఏమి మీన్స్ చేసేది అంటే మన వేదాంతాల్లో మనం ఏ செயல் చేసినాலும் దానికుండా అదావదు ఏ విధై వేసేమో దానికుండే మరనే అక్కడ మొలుసును. ఏవి మన గోల్ గా ఎంచి మన కర్మలో మనకు రైట్స్ ఉంది, ఉరిమై ఉంది, ఏ செயల్ని మన చెయ్యాల అనేదిలో మన తేర్ந்தெடுతే తన్మై మనకు ఉంది. దీన్ని ఇట్ట చెయ్యొచ్చుమా అట్ట చెయ్యొచ్చు అనేదిలో కూడా మనకు చాయిస్ అనేది ఉంది. ఆ చాయిస్ ని మన ప్రాపర్ గా ఆ తేర్ந்தெடுக்கும் శక్తిని మన ప్రాపర్ గా యూజ్ చేసుకున్నామంటే, సరిగ్గా యూజ్ చేసుకున్నామంటే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ నడుతుంది మన ఇంట్లో అంటే ఆ నిగழ்ச்சிకి ఆ నిగழ்ச்சிలో మన ఎట్టా రెస్పాన్స్ చెయ్యాల, ఎట్టా దానిలో మన చెయ్యాలి అనేప్పుడు ఆ చెయ్యలు వచ్చి మన మంచి విధంగానే చెయ్యొచ్చు. ఇది వచ్చి తిరివిని చెప్పాను మళ్ళీ పంపిన దిల్లో ఉన్నది ఎస్ నో అట అనేసి 2 ఆప్షన్ మనకుంది.
దాన్ని సంతోషంగా ఎత్తుకు పాజిటివ్ గా ఎత్తుకు మనం చెయ్యబోయేమా లేకపోతే నెగటివ్ గా ఎత్తుకు చెయ్యబోయేవా అనేది అక్కడ ఆ చాయిస్ మన చేతనే ఉంది. దాని మన మరానే కూడాదు. ఈ సెల్ఫ్ ఎఫర్ట్ ని సుయ ముయర్చి అనే దానిచే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది. దీనిలో ఇంకోటి మనం మెయిన్ గా గమనించాల్సింది ఏమింటే మనకు సుయ ముయర్చి అట్టాడిసి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అవి రాకూడదు. వద్దే మెత్తనం వచ్చి రాకూడదు. నా నుంచే అన్ని వెళ్ళవును అనే ఆ గర్వం వచ్చి రాకూడదు. ఆ గర్వం వచ్చింది అంటే ఏమవునంటే ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలం దాకా అన్నినే మంచి నడంగా మనకు మనోடைய గర్వం కూడుకునే అహంకారం కూడుకునే వచ్చును. ఆ కూడంగా ఏమవును అంటే మన ఈ దేవుణ్ణి మరిసింది ఆరంభించదు. అదాది ఇక్కడ దేవుడు అనే దాన్ని ఏమి మన మీన్స్ చేసుకోలే అంటే అన్లిమిటెడ్ అన్నోన్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ ఇస్ గాడ్. அதாவது ఏకపట్ట ఒక செயல் నడాలంటే దానికి ఎన్నో కారణీలు మనం ఏర్కనవే చూసిండాము. ఒక కుడువు చెయ్యాల అంటే ఆ కుడువు చేసేదానికి ఆ బియ్యం బాగుండాలి, పప్పు బాగుండాలి. ఆ బియ్యం ఎక్కడ వెళంజిందిలోండి అది బాగా వెళచలు చేసి దానికి వాండి ఎంత శ్రమ పడిన అన్ని చేసే అది హోల్సేల్ మార్కెట్ లో వచ్చి అక్కడ బాగా వాళ్ళు ప్రాపర్ అన్నిని పదపడత పెట్టిండాలి. లేకపోతే అది ఏమైనా పురుగులు ఇది వచ్చి వంటలు వచ్చిందని తింటే అది తిరిగిని మనకు శరం బాగా రాదు. అదే దాని వచ్చి అన్ని ఫ్యాక్టర్స్ ఒక్క సెయల్ని మనం ఎంచి చూస్తున్నాం. మనంతా అట్ట ఎంచి చూసేదే లేదు. అన్ని ఒక కుటుంబం బాగా వచ్చిందంటే నా సెయి పక్కువ దానిచ్చి బాగా వచ్చింది అట్టాడిసి ముడిచితున్నాము. కావంటే ఒక సెయల్ నడిసేదానికి అక్కడ వచ్చి ఎన్నో కారణీలు అక్కడ కావలసింది ఉంది. అట్ట మారి మన యోசிச்சு పழగేప్పుడు ఒక్కొక్క సెయల్ అట్టనే. అదావదు దోర్తనం మాట్లాడేది ఇంటనాలు ఇప్పుడు మన క్లాస్ అటెండ్ చేసేది కూడా మనం ఇప్పుడు నేను చెప్పాను అంటే నా ఉడేది దీనిలో ఒక్కటినే లేదు. ఎందరో దీనికి పని చేసి పెట్టిండారు. దాని ఊరిగా చూసి నేను చెప్పాను. ఈ బాడీ ఈ ఒళ్ళు వచ్చేదానికి కారణంగా ఉండిన వాళ్ళు అమ్మాయిలు అనగా మనకు ఈ క్యారెక్టర్ ఈ గుణాదిశయాలు అన్ని వచ్చేదానికి కారణంగా ఉంటే మన జీన్స్ ఆ పెద్దాలు మన ముందర ఉండిన వాళ్ళు అవ్వలు తాతలు అందరుடைய ఇదిని మనకు రోగా పని చేస్తుంది. ఎన్నో ఫ్యాక్టర్స్ పని చేసే ఈ ఒక్క నిగழ்ச்சி అనేది నడుతుంది. దానితో మన ఎంచి చూడాలి. దానే ఇక్కడ ముఖ్యంగా చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేప్పుడు మనకి ఇది ఒకటినే గ్యాప్ రాదు. అట్ట గ్యాప్ నా నుంచే ఇది ముడించింది నేనే చేశాను ఈ సామి ఇంత బాగా రాసి ఇన్ని చేసి దాని ఎందరో వర్క్ చేసి టైప్ కొట్టి అన్ని చేసి దాని ఇంటర్నెట్ లో ఆ ఇంటర్నెట్ కంటుముడిచిన వాడు అందరునేని అక్కడ ఎందరు పని చేసింటే ఈ ఒక ఇన్సిడెంట్ అనేది నడుతుంది. ఊరికే ఆల్ ఆఫ్ ఎ సడన్ కన్ను మూసి తడంగానే ఒక యాక్సిడెంట్ లాంతా నడాలా. ఎందరో ఎన్నో పనులు వర్ష కణకులో చేసిండే ఇంచు ఇంచుగా అది సేరి ఈ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఈ మాట్లాడేది అనే ఆ ఒక నిగழ்ச்சி అనేది నడుతా ఉంది. ఆ దాని మీరు వినేరు అనేప్పుడు మీకుని ఆ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉండవయ్యే మీరు దీని మిమ్మల్ని వినిందుకు వెళ్ళవుతుంది. అట్ట అనేప్పుడు దీనింత మన ఎంచంగా దానిలో ఏం మెయిన్ గా అంటే మనవుடைய ఎఫర్ట్ మట్టు అక్కడ లేదు. దేవుడుடைய ఆ గ్రేస్ అనేది ఉండేదానిచే మన ఆ చాయిస్ ని మన కరెక్ట్ గా చూస్ చేసి మన కరెక్ట్ ఆ సుయ ముయర్చిని ఉండాలి. అదే టయాలో అదే దేవుడుடைய ఇదిని ఉండాలి. రెండు సేరేప్పుడికే మనకు ఇదిని కరెక్టా చేసిందుకు వెళ్ళవుతుంది అనేదాన్ని మన క్లియర్ గా పురించుకోవాలి. అది అడుగుతదిలో ఇంకా ఇంపార్టెంట్ గా దాని చెప్పారు. దీనిలో వచ్చి పురుష ప్రయత్నం అనేది వద్దే ముఖ్యం. ఆ పురుష ప్రయత్నం అనేది సుయ ముయర్చి అనేప్పుడు వాడు వచ్చి అదావదు రైట్ ఏమి మన సరిగ్గా ఏ செயల్ని
చూస్ చెయ్యాలి అనే అది మన చేతనే ఉంది. దానికి మన ఏற்கனவே వినింటూ అందరినీ వాచ్ యువర్ థాట్స్, మన ఎన్నాల్ని మనం గమనించాలి. ఎన్నాల్ని గమనించంగా ఆ ఎన్నాలే మనஉடைய வார்த்தை காணி మన செயல் காணி అదే అవుతుంది. అదావదు మన ఏమి ఎంచేమో దానే మన వార్తగా బయట మాట్లాడేమో, செயల్గా చేసేమో. ఆ మనం మాట్లాడే ఆ మాటలు, మన చేసే செயలే మనవుடைய హ్యాబిట్స్ పழకంగా అవుతుంది. ఆ పழకాలే మనవుடைய క్యారెక్టర్ గా మారుతుంది. గుణాతిశయంగా ఆ పழకాలే మారుతుంది. ఆ గుణాతిశయాలే మనవుடைய డెస్టినీ, ఆ విధిగా మారుతుంది. ఇది మన పురించుకోలే. విధి అంటే ఏదో దేవుడు అందరికి విధి రాసి పెట్టింది అట్టంతా లేదు. మననే ఈ విధిని మనకు క్రియేట్స్ ఉరువాక్కుంటున్నాము. అటానేప్పుడు మన ఎట్టా செயல் చెయ్యాల, ఈ క్షణాల ఒక్కొక్క ప్రెసెంట్ మూమెంట్ నేని మన సరిగ్గా చూసేసి தேர்ந்தெடுத்து சரியான பாதையில ஸ்டெப் పెట్టంగా మనవుடைய வாழ்க்கை వచ్చి మంచి విధంగానే దానిలోచ్చి పడిందుకు అక్కడ వాయిపే లేదు. కాబట్టి మన ఎంచేము అయ్యో వేగంగా మారంటుందే అటానిసి ఇక్కడ స్వామి చెప్పారు. మిల్లీమీటర్ గానే అది మారుకొచ్చును. మన దాని పట్టి వర్తపడాల్సిందిలా మన వచ్చి స్టెప్ పెట్టేది కంటిన్యూస్ గా మంచి స్టెప్ గా పెట్టుకునే వచ్చినాముంటే అది రిజల్ట్ పట్టితే మన మనకు దానిలో అధికారం లేదే. అది ఆటోమేటిక్ గా ఆ రిజల్ట్ పోయి అదే సేరుగును. ఆ శ్రద్ధை, ఆ நம்பிக்கை மட்டும் మన ఉడాపడాదు. நம்பிக்கைతోని మన ఏం చెయ్యాలనో దాన్ని చేసుకుంటా వచ్చినాముంటే అది మంచి విధాలనే పోయి సేరును అనేదే ఈ పురుష ప్రయత్నం మూలంగా మనం తెలుసుకుంటున్నాము. ఇదే 3 టాపిక్ మెయిన్ టాపిక్లు మనకు మొదటి 6 అధ్యాయాల్లో చెప్పినది. அடுத்த 6 అధ్యాయంను చూసేప్పుడు మధ్యమ సట్కాలో ఈ మొదటి టాపిక్ వచ్చి ఈశ్వర స్వరూపం. మన మొదటిదిలో జీవ స్వరూపం చూసాము. ఇప్పుడు వచ్చి ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపం అంటే జీవ స్వరూపం అంటే తని మనిషి, ఈ వ్యష్టి అంటారు దాని. సమష్టి అంటే టోటల్, ఆ ముళు ఈ ప్రపంచాన్ని ములుసుగా చెప్పేదే ఆ ఈశ్వర స్వరూపాన్ని చెప్పేప్పటికి ఇది అన్ని ముళు ప్రపంచాన్ని పట్టి చెప్పేది. ఇక్కడ ఈ జీవ స్వరూపం అనేప్పటికి తనిపట్ట మనిషిని మైక్రోకాసం అంటారు. ఆ తని మనిషిని పట్టి చూసేది, ఆ తని వ్యక్తిని పట్టి ఒక తనిపట్ట ఒక్కొక్క మనిషిని ఎట్టా ఉంటారు అనే దాన్ని పట్టి చూసేది వచ్చి మొదట జీవ స్వరూపం. అనగా ఇప్పుడు ఇంకా 7వ అధ్యాయాల నుండి 12 దాకా మనం చూడబోయేది వచ్చి ఈ ముళు ప్రపంచాన్ని పట్టి, ఈ ముళు అన్ని ప్రపంచంగానే ఆ ఈశ్వరుని ఉండేదానిచ్చి ఆ ఈశ్వర స్వరూపం ఎట్టా ఉంది అనే దాన్ని మనం చూడబోయేము. సరే, ఈ ఈశ్వర స్వరూపాల్లో మన ఏం చూడబోయేమంటే దేవుడు ఉంటే ఏమి అనగా దేవుడుடைய இயல்பு ఏమి, వానుடைய செயல்கள் ఏమి, వానుடைய మహిమ ఏమి ఇటనిసి దేవుణ్ణి పట్టి అన్ని విధాలు అక్కువేరు ఆణివేరుగా క్లియరా చెప్పబోయారంట దేవుడు. దాని మొదటి శ్లోకాల కూడా దాన్ని చెప్పారు. అదావదు క్లియరా ఏ విధ సందేహం లేకుండా అన్నిని తెలివిగా చెప్పబోయేను బాగా విను అటానిసి కృష్ణరేని చెప్పారు మొదటి శ్లోకాల. దాన్ని చూతాడి దాని ముందాటి ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చి ఈశ్వర స్వరూపం అటాని చూస్తాము. ఆ దల్లోని దేవుడుடைய செயல் ఏమి, వాడుடைய ఇయల్బు ఏమి, వాడు దేవుడు ఉంటే ఏమి, వాళ్ళ మహిమ ఏమి అటానిసి దేవుడిని అన్ని విధాలోని దేవుడిని పట్టి అన్ని జ్ఞానం దేవుని పట్టియ అవేర్నెస్, ఆ తెలివిగా దాని పట్టియ జ్ఞానాన్ని మన ఈ దిల్లో చూడబోయాం. ఈ అధ్యాయాలలో మెయిన్ టాపిక్ వచ్చి అది అనగా అడుతొచ్చి మన మొదటి 6 అధ్యాయాలు
అధ్యాయాలు కూడా మనకు చూసినాము, కొంచెం కొంచెం అవతారాన్ని పற்றி చూసాము. అనగా ఒక 2-3 తావులో వచ్చి ఈశ్వరుని పற்றி కూడా ఎట్టా దేవుని అన్ని నాకు రోగం ఉందో అన్ని, అదాவது మయి సర్వాణి భూతాని, నాకు రోగం అన్ని ఉంది, అన్ని రోగాన్ని నే ఉండాను అనేది ఇంకా చెప్పేప్పుడు ఆ அடுத்த శ్లోకంగా దేవుని పற்றி అక్కడ వచ్చింది. ఆ దేవుడు మయి నా రోగం అన్ని ఉంది, అన్ని రోగం నే ఉండాను అనేసింతని అక్కడ చెప్పినారు. అదిని మన చూసాము. అక్కడక్కడ 1-2 శ్లోకం మట్టు అక్కడ దేవుణ్ణి పற்றி ఉండట్టుగా ఉన్నది. కాబట్టి మెయిన్ గా ఇక్కడనే 7వ అధ్యాయం నుండి 12వ దాకానే వద్ద మెయిన్ టాపిక్ గా ఈ ఈశ్వర స్వరూపం అనేది పற்றி చెప్పబోయారు. ఇంకొకటి మన జీవ స్వరూపాలు ఏం చూసాము అంటే, ఈ జీవ స్వరూపం అనేది వచ్చి సచ్చిత్ ఆనందం. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది, ఈ ఒళ్ళు మనసు బుద్ధి ఇదే కంటైనర్. ఎట్టా ఒక పాత్రలో నీళ్ళుందో అదే మరి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ ఒళ్ళుకు రోగ ఈ ఆత్మ సచ్చిత్ ఆనందంగా ఉంది అనేదాన్ని మన చూసాము. అదాదు ఈ ఆత్మ అనాత్మ ఈ రెండు సేరిందే ఆ జీవన్ అనేదాన్ని మన మొదటి 6 అధ్యాయాలు చూసాము. அதே மாதிரி ఇక్కడ ఈశ్వర స్వరూపం అని చూసేప్పటికి అదిని 2 దీనియుடைய మిక్సరే. అక్కడ ఎట్టా జీవ స్వరూపం అనేప్పటికి ఆత్మ అనాత్మ 2 சேர்க்கையே జీవన్ చూసాము. అదే మరి ఇక్కడ ఏం చూడబోయేముంటే 2 ఏది సగుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మం ఈ 2 స్వరూపం சேர்ந்ததே ఈ ఈశ్వరన్ అనేదాన్ని ఇక్కడ చూడబోయాం. అదాவது బ్రహ్మం ప్లస్ మాయా అది 2 சேர்తనే బ్రహ్మంతో ఈ మాయై సేరేప్పటికి అదే ఈశ్వరన్ గా అవుతుంది. మొదటిలో ఏం చూసాము, ఆత్మ అనాత్మ 2 సేరిందే జీవన్ అటానిసి చూసాము. ఈ ఉపాధిలు అన్ని సేరేప్పటికి అదాவது ఈ శరీరత్రయం అటని చెప్పేమి. శరీరత్రయం అంటే 3 శరీరాలు, ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. దీనితో కూడా ఈ ఆత్మ సేరేప్పటికి అదే మనకు జీవన్ గా చెప్పేము. అదే మరి ఇక్కడ వచ్చి ఈశ్వర స్వరూపాన్ని చెప్పేప్పుడు ఏం చెప్పారంటే ఆ బ్రహ్మంతో కూడా మాయై అనేది సేరేప్పటికే ఈ మాయై అంటే మాయా శక్తి అనేసి చెప్పేమి. అది వచ్చి త్రిగుణాత్మిక అనేసి మొదటనే చూసిండావు. త్రిగుణాత్మిక అంటే సత్వ రజస్ తమస్ ఈ 3 గుణాలతో ఉండే ఈ మాయా అనేది ఆ మాయా శక్తి సేరేప్పటికే ఈ పరంపొరులు వచ్చి ఈశ్వరన్ దేవుడుగా మన చెప్పేము. అదాவது ఇంకొకటి మన శివశక్తి స్వరూపం అటనిస్తా చెప్పేమి. శివన్ వచ్చి அமைதிగా ఉన్నాడు, శక్తి వచ్చి అన్ని పనులు చేస్తుంది, అన్ని ఈ ఉలగాల ఉండే అన్ని ఎనర్జీ ఫామ్ అన్నియుடைய శక్తియుடைய ముழு ఉరువం ఆ దేవుడే శక్తియే అనేదాన్ని ఇక్కడ మాయా అటానిసి దానికి చెప్పేది. దానిని మనం పురించుకోవాలి. ఇక్కడ ఆ సగుణం అనేప్పటికి సగుణం అంటే గుణத்துடன் కూడియதுன்னு అర్థం, నిర్గుణం అంటే గుణం అట్రதுன்னு అర్థం. ఈ గుణాలతో సేరిందే ఈ ఉలగం. అనగా ఈ గుణం ఎదినే లేకుండా ఉండేదే నిర్గుణం, అదే బ్రహ్మం. ఈ ఈశ్వరన్ అనేది ఈ 2తోనే సేరిందే అనేదాన్ని జడ చేతన స్వరూపం. అదాவது జడంగా ఉండే ఈ ప్రపంచంని అనగా మాయా వచ్చి జటం, ఆ చేతనంగా ఉండే ఆ బ్రహ్మని సేరేప్పటికే ఈ ఈశ్వరన్ అనేది వస్తుంది. ఈశ్వర స్వరూపం అంటే ఈ జడంగా ఉండే మాయని అనగా చేతన. జడం అంటే దానికి ఉసురు ఒకటి లేదు, దానికి ఉణర్వుంతా ఉండదు. ఈ బ్రహ్మం వచ్చి సచ్చిత్ ఆనంద స్వరూపం, సత్యం జ్ఞానం అనంతంగా ఉండే ఈ బ్రహ్మం ఆ మాయ అనే ఆ జడంతో సేరేప్పుడు త్రిగుణాత్మికగా 3 గుణంతో సేరి ఉండే ఆ మాయతో సేరేప్పుడే ఈ ఈశ్వరన్ అనేది మన చెప్పే ఈ ఈశ్వరన్. ఈ రామర్ లక్ష్మణర్ రామర్ కృష్ణర్
అనేటంతా చెప్పేమిగా అన్ని ఉరువ కడవులుగా ఒక ఉరువంతోని మనం ముఖ్యమేగా అది పూరానేని వస్తుంది. దీని వచ్చి మనం ఎట్టా ఎత్తుకుంటున్నాము అంటే ఆ శరీరాన్ని ప్రధానంగా ఇచ్చి అదావదు ఉరువానికి ఒక ముఖ్యత్వం ఇచ్చి దాని రామర్ కృష్ణర్ అనగా శివన్ విష్ణు అటానిసిత మన తనితనిగా చెప్పేము. అది వచ్చి అదే సగుణ బ్రహ్మం అంటారు. అది నిర్గుణం అనేప్పటికీ ఏ విధమైన ఉరువం లేని ఆ బ్రహ్మాన్ని మన యోసించేప్పటికి ఆ సత్సిత ఆనందంగా ఆ జ్ఞాన రూపంగా జ్ఞాన స్వరూపంగా మన దాన్ని యోసించేప్పటికి దాన్ని బ్రహ్మం అటాన్సి చెప్పేము. దీనిని మన పురించుకోవాలి. ఇదే మొదటి టాపిక్. రెండవది టాపిక్ వచ్చి ఈశ్వర ధ్యానం లేకపోతే ఉపాసనం ఏది కానీ చెప్పచ్చు. ఈ దిల్లో వచ్చి దేవుణ్ణి పట్టి మన ముఖ్యము దేవుణ్ణి మెడిటేట్ చేసేది ధ్యానం చేసేది. దీనిలో వచ్చి దేవుణ్ణి ఆ సగుణ బ్రహ్మంగా మన ధ్యానం చేసేము. మొదటనే 6 అధ్యాయాల మొదటనే మనం చూసాము ఉపాసన అంటే ఏమి, నిధిధ్యాసనం అంటే ఏమి అనే దాన్ని చూసేప్పుడు ఉపాసనం అనేది దేవుడిని ఆ గుణంతో సగుణంగా చూసేదే ఉపాసనే. అది వచ్చి ఈ టీచింగ్ తా రాకముందాతి మన చెయ్యాల్సింది అనేది అని మన చూసాము. దానే ఇక్కడ చెప్పారు. ఆ ఉపాసన అంటే దేవుణ్ణి ఆ ఈశ్వర స్వరూపంగా కృష్ణర్గా రామర్గా అటంతా చూసి దాని ఉపాసన చేసేది, దాన్ని ధ్యానం చేసేది వచ్చి ఇక్కడ ఈశ్వర ధ్యానం చెప్పారు. దానిని నిర్గుణంగా మన ధ్యానం చేసేప్పుడు అది నిధిధ్యాసనంగా అవుతుంది. దీనిని మన జ్ఞాపకం పెట్టుకోలే. మనவுடைய மனசுனுடைய பக்குவானிக்கு தగ్గட்டு మన ఓరளவுக்கு ఉపాసనంతా చేసి ఆ మన అదాவது ఉపాసన అనేది వచ్చి మనఃప్రధాన అంటే మనసుని ముఖ్యత్వం ఇచ్చి చేసే పనులు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి ప్రథమ సత్కాల ఏం చూసాము, కర్మయోగం అనేదాన్ని చూసాము. రెండవది టాపిక్ గా దాన్ని ఏం చూసామంటే మన செயல்கள் మన ఒళ్ళుతో చేసే செயల్ని అన్ని దానిలో చూసాము. ఇక్కడ వచ్చి మనసుతో మనం ఏం చేయాలి, అదాவது కొంచెం ఇంకా మన ఇది ఇంత 6 అధ్యాయం చదవంగానే ఓరளவுக்கு మన ఫిజికల్ గా బాడీ లెవెల్లో ఈ ఒళ్ళు అలవులో ఓరளவுக்கு అన్ని నేని మన వశపడుతుంది, కొంచెం కొంచెంగా పడేసింది మన మనసు. ఇప్పుడు ఇంకా దాని సూక్ష్మంగా మనసలవులో మన ఎట్టా ఎత్తుపోవలే అనేదానే ఇక్కడ ఈ అధ్యాయాలో చెప్పబోయేది. మనసలవులో ఎట్టా మన అది వచ్చి మొదటి కర్మయోగం అనేది శరీర ప్రధానం అంటే ఈ ఒళ్ళుకు ముఖ్యత్వం ఇచ్చి చేసే పనులు. దానిలో వచ్చి ఏం చేసాము, ఈ వెరుపులని ఉడిసేది ఈ செயల్ని అన్నిని మన ఈశ్వర అర్పణంగా ఈశ్వర ప్రసాదంగా ఎంచి చేసేది అదంతా అన్ని చూసాము దానిలో. ఇప్పుడు మనఃప్రధానంగా ఇప్పుడు ఎత్తుపోయారు. దీనిలో వచ్చి దానికే దీని ఉపాసన, అదాவது మనసులో మన ఎట్టా ఇంకా మెచ్యూరిటీ ఆ పక్వాన్ని మన మనసుని ఇంకా ఎట్టా పక్కువ పడుతేది అనేదాన్ని దీనిలో చూడబోయాము. అదాவது మొదటొచ్చి అన్ని సొసైటీకి సముదాయానికి సేవ చేయాలి అనగా యజ్ఞాలు పంచమహా యజ్ఞాలు చేయాలి అటంతా అన్నిని బయట ఫోకస్ చేసాము. మనం మనసునుடைய ఫోకస్ బయటనే ఉన్నది. బయట విషయాలు ఎట్టా చెయ్యాలా దీన్ని ఎట్టా చేత సరిగా వచ్చి మన చెయ్యాలని ఎట్టా చెయ్యాలా, బయట ఉండేదాన్ని ఎట్టా చూడాలా, ఇట్టా విషయాలు పూరా మొదటి అధ్యాయాల్లో చూసాము. దాన్ని వచ్చి కర్మయోగం ని చెప్పాము. ఇప్పుడు మనం ఇంకా చూడబోయేది వచ్చి మనసలవులో వచ్చేది. మనసలవులో ఎట్టా ఇదవుతుంది అంటే మన ఎట్టా ఆ దిల్లోండి విత్డ్రా చేసుకోవాలి. బయట విషయాల్లోండి మన కొంచెం కొంచెంగా మనసుని ఎత్తి రోగ ఎట్టా ఫోకస్ చేయాలి, మనకు రోగ ఎట్టా ఆ దేవుండులో మనసుని పెట్టాలి అనేదాన్ని చెప్పిపోతుంది. ఇంకా அடுத்த టాపిక్ పూరా ఈ రెండవది టాపిక్ లో అదే విషయం. ఈ 7లోండి 12 దాకా మన మనస్సుని ఎట్టా పక్వం చేయాలి, ఒళ్ళు செயல்கள்ని ఎట్టా చేయాలి అనేదాన్ని మొదటి 6లో చూసాము.
ఇప్పుడు వచ్చి మనసులో ఇంకా సూక్ష్మంగా ఉండే ఆ మనసుని ఎట్టా పక్వపడుతాలే అనేదాన్ని ఇంకా చూడబోయాము. సరే, ఇది వచ్చి రెండవది టాపిక్. அடுத்து மூணாவது టాపిక్ వచ్చి దేవుడుடைய అనుగ్రహం, ఈశ్వర కృప అనేదాన్ని చెప్పబోయేది. దీనిలో వచ్చి మనం వచ్చి అప్పుడే చెప్పినాము ఇక ఈశ్వర కృప లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్. మనం వచ్చి మొదటిదిలో పురుష ప్రయత్నం అనేది చూసాము, సుయ ముయర్చి అనేది. ఇప్పుడు వచ్చి ఈశ్వర కృప ఉంటేనే ఈ దేవుడుடைய ఆ కృపని మనకు కంటిపుగా ఉండాలి. వట్టి నేనే చేసేను అనే ఆ ఫీలింగ్, నేను చేసిన దానిచే నాకు ఇది ఇంత తగిలింది అటనిసి ఆ అహంకారం వచ్చింది ఆరంభించింది అంటే మనం వచ్చి అழிంచిపోతాము. కంటిపుగా ఏదైనా ఒక ప్రச்சனைని వచ్చి అక్కడ ఆ మన ఎంచినట్టుగా నడాపోతే ఆ ఫెయిలియర్స్ మన வாழ்க்கை వచ్చి అట్టనే మనం ఎంచినట్టుగానే పోదు. నిండా ప్రச்சனைలు రానే చేసినదే வாழ்க்கை అనేది. ఆ ప్రச்சனைలో తోల్వీలు మనం సంధించింది ఆరంభించినామంటే మన ఉడనే ఏమవుతాము, వెక్స్ అవి అయ్యో ఇట్ట అవిసిందే అడితే అన్ని నేని దేవుడు చేసే అన్ని నేని మొదటనే దేవుడు ఎంచినట్టుగానే అన్ని నడుతా ఉంది. మన ముయర్చి వసుడు ఎంత ముయర్చి చేసామో ఎంత నడాలేదే అటనిసి మనసులో ఆ నెగటివ్ కు మన మనసు సగాపను. మొదట ఎంత పాజిటివ్ గా ఈ ఎక్స్ట్రీమ్ లో ఉండేది తిరిగి మన చూసేప్పుడు ఆ తిరిగి ఏనా శ్రమాలు వస్తా ఉన్నది అంటే మన ఈ ఎక్స్ట్రీమ్ కు నెగటివ్ లో అన్నినే దేవుడే చేస్తుంది, ఒకటిలా ఏం చేస్తుంది నా తలరా అంతా ఇట్టనే అలిసింది అటానిసి ఫుల్ నెగటివ్ కు మనసు సకాపోను. ఇది వద్దు అది వద్దు అనేది సామి ఫుల్ పాజిటివ్ గా నుంచి నేనే చేసేను నుంచి దాని అట్టాని ఓవర్ కాన్ఫిడెన్స్ మన వద్దే నంబికే మన బైగనే మన నంబికే పెట్టేదేని వద్దు అనగా అన్నినే దేవుడి నుంచే నడుతుంది, విధిపడియే నడుతుంది అటానిసి దానిని వద్దే నెగటివ్ గాని ఎంచాదో రెండుడే వద్దో. మనం వచ్చి ఏమి ముయర్చి చేయాలనో ఆ ముయర్చిని సంతోషంగా మన వాటి చేతా ఉండాలి. అది వచ్చి దేవుడుடைய కటాక్షంతో అది బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుని ఎట్టా వచ్చి కప్పల్ ఆ అంగూరం అనేది ఇది చేతనే అది వచ్చి బాగా నిలుస్తుంది స్టేబుల్ గా, లేకపోతే కప్పలు అసంజుకుంటా ఉంది. ఆ అంగూరం వేసినట్టుగా మన మనసు వచ్చి దేవుడుடைய గ్రేస్ అనేదాన్ని ఆ పురుంజుకుని దల్లో నిలబడిసింది అంటే దల్లో ఉరుదిగా ఉండిసింది అంటే ఈ బయట ఉండే విషయాల్లో మన వద్దే బాధించదు. బయట విషయాల్లో మన వద్దే దల్లో ఈడుబడి దల్లో ప్రచனை అవేదింత అని మనసుకు ఉంటది. ఆ బ్యాలెన్స్ ఆ సమత్వం అనేది ఆ మన భావనలో వచ్చింది ఆరంభించను. అది వద్దే ముఖ్యం. మన ఏం చేసినాலும் అది దేవుడుடைய కటాక్షానాలనే నడుతా ఉంది. నేను మొట్టే చెప్పినాను మొదట చూసాము అన్ని ఒక செயல் నడుతుంది అంటే దానికి ఎన్ని కోటో కారణీలు 1000 కోడి కారణీలు ఉంది. మనం వచ్చి ఊరి 1-2 కారణీలని చూసి అన్ని మననే చేసేవు ఎంచుకుంటున్నాము. అట్ట లేదు, ఒక్క செயல் నడాలంటే ఎన్నో కోడి కారణీలు దానిలో ఇన్వాల్వ్ అయింది. అటానేప్పుడు మనం వచ్చి దాని మట్టు ఆ మహిమని ఈశ్వర మహిమని పురింజంగా దాన్ని మనం ఇంకా అన్ని దిల్లోని ఇంకా 7లోని 12 దాకా ఇదే మనం చూడబోయాము. దానిచ్చి వద్దెంత యోచించాదో అయ్యో మనకి ఇది పురించలేదెంత ఎంచనే వద్దో మన కొంచెం కానీ దానికి రోగనే మిల్లీమీటర్ కానీ ఇది దేవుడే మనకు పురించబెట్టిద్దరు అనేదిలో మనకు ఆ శ్రద్ధ ఉంటే సాను. సరే, ఇప్పుడు ఇది ఈ టాపిక్. ఇది அடுத்த టాపిక్ వచ్చి మన ఎఫర్ట్ దేవుడుடைய అనుగ్రహం అనేది ఈ దిల్లో చెప్పారు. ఇట్ట మారి కొంచెం కానీ మనకి ఈ 3 టాపిక్ ఏమి టాపిక్ ఈశ్వర స్వరూపం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర అనుగ్రహం. ఈ 3 టాపిక్ ని బట్టి ఈ 7లోండి 12 దాకా ఉండే ఆ అధ్యాయాలలో మన చూడబోయాం. సరే, ఇప్పుడు 1వ శ్లోకం ఆరంభించిట. ప్రియా చెప్పేవా? శ్రీ భగవాను వాచ మయ్యా సక్తమనా పార్థ. శ్రీ భగవాను వాచ మయ్యా
समनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तत् शृणु यथा ज्ञास्यसि तत् शृणु। श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तत् शृणु यथा ज्ञास्यसि तत् शृणु। ఇందులో వచ్చి కృష్ణర్ మొదట చెప్పిందిగా ఆరంభించారు. మొదటి శ్లోకనేని అంత బాగుంది. 2-3 శ్లోకాన్ని అడతడత శ్లోకాలు ఇందులో వచ్చి దేవుడు ఈ మొదటి 3 శ్లోకం మూలంగా ఈ టాపిక్ ని அறிமுகம் చేశారు. మనకు ఈ ఈశ్వర జ్ఞానం ఏమేమి నేను చెప్పబోయేను అటానిసి దాని చెప్పి ఆరంభించారు భగవాన్ సూతాడి. శ్రీ భగవాను వాచ మయ్యా ఆసక్త మనాహ పార్త యోగం యుంజన్ మత్ ఆశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు. அதாவது இதுல ஏன் பேரு அண்ட மையா ஆசக்த மனாகா, அதாவது మొదటి లైన్ వచ్చి 3 కండిషన్ பற்றி చెప్పారు. மையா ஆசக்த மனாகா ஃபர்ஸ்ட் கண்டிஷன், யோகம் யுஞ்சன் 2வது కండిషన్, మత్ ఆశ్రయః 3வது కండిషన్. ఈ 3 కండిషన్ ఉన్నందింటే నువ్వు ఏది అదావదు ఏమి నడుసును అనేదాని அடுத்த లైన్ లో చెప్పారు. మొదట మన 2வது లైన్ ఎత్తుకుంటా స్వామి అట్టే చెప్పిండారు. దానిచి 2வது లైన్ పట్టు చూసి అనగా మొదటి లైన్ అవుతా. ఆ 3 కండిషన్ ఏమి ఉంది అనేదాని 2వ మాట చూద్దాం. ఇప్పుడు దీనిలో మనం ఏం చూసాము, ఈ మొదటి 3 శ్లోకాలు ఇంట్రోడక్టరీ, அதாவது முகவுரைகா இச்சேரு. அதாவது ஏன் பற்றி ஏன் సబ్జెక్ట్ మ్యాటర్ ఈ 7 నుండి 12 దాకా ఏం మాట్లాడబోయేను అనేదాని ఒక ముఖవురైగా స్వామి ఇక్కడ చెప్పారు. அதாவது సమగ్రం మాం జ్ఞాస్యసి, అదే మెయిన్ టాపిక్ ఇక్కడ వచ్చి 7 నుండి 12 దాకా నే ఏం చెప్పబోయేను అనేదాన్ని కృష్ణర్ ఇక్కడ చెప్పితున్నారు. ఏం చెప్పారు, సమగ్రం అంటే ముழுமையாக అటాని అర్థం. సమగ్రం మాం జ్ఞాస్యసి, మాం అంటే ఎన్నై, జ్ఞాస్యసి జ్ఞాస్యసి అంటే అరించుకో, నన్ను నువ్వు ఎట్టా అరించుకుంటూ, అదావదు జ్ఞాస్యసి అంటే ఇంకా నువ్వు నేను చెప్పేదాన్ని బట్టి నువ్వు నన్ను నన్ను అరించుకుంటువు. సమగ్రం అంటే ముழுமைగా నన్ను అరించుకుంటువు, అరకొరగా లేదు, ముழுமைగా నన్ను అరించుకుంటువు నేను అనేదాన్ని ఇక్కడ ఇక్కడ మాం ఎన్నై అనేప్పటికి ఈ కృష్ణర్ని మన ఎత్తుకోకూడదు. అదావదు ఈ దేవకి పుత్రునిగా ఉండే దేవకి వసుదేవருக்கு పుట్టిన ఆ కృష్ణర్ని మన ఎత్తుకోవద్దు. మన వచ్చి ఆ పరంపొరుள் ఈశ్వరన్ అనేదాన్ని మన ఎత్తుకుంటాము. దాని ఈ కృష్ణ శరీరం రామ శరీరం అంతా ఫిజికల్ గా ఉండేది, మన కంటో చూసేది. ఆ కాలాలో మన చూసిండారు, వాళ్ళని చూసిండారు. మన ఇప్పుడు దాని ఒక ఉరువం ఇచ్చి శిలై వడివంగా ఆ ఉరువంతో మన దాన్ని చూసేము. రామర్ అంటనేని మనకు ఆ విల్లుతో ఆ సీతయ్య లక్ష్మణర్తో ఉండే ఆ ఇదే మనకు గ్యాప్ వచ్చును. ఆంజనేయర్ అన్ని ఉండట్టుగా రామర్ అంటనేని వాళ్ళుடைய క్యారెక్టర్ ఎట్టా ఉన్నేరు, వాళ్ళు ధర్మంగా ఎట్టా ఉన్నేరు అన్ని నేని మన కన్ను ముందాటి వచ్చును. అదే మరి కృష్ణర్ అంటే వాళ్ళు చేసిన లీలలు
వెన్న తిరిడింది అనగా మైల్ పెట్టుకుండేది అన్నినేని మన కన్ను ముందు దాటి వచ్చుతుంది. అట్లానే ఎప్పుడుగా ఆ గుణాలతో సేరి ఉండే ఆ విషయాలు వచ్చి கீழான நிலை லோயர் நேச்சர். அதாவது మన మన ఆత్మస్వరూపం చూసేప్పుడు అనాత్మ ఆత్మ రెండుని పట్టి చూసాము. అనాత్మ అనేది ఈ బాడీ, మన ఈ దేహం, మనస్సు, బుద్ధి ఇది అన్నినేని అనాత్మ. దాని ఉடைய செயல்தா ఎట్టావును దానిలోండి పిరిచి మన ఎట్టా ఆత్మనే సచ్చిత్ ఆనందం అటానిసి ఎట్టా చూడాలి అనే దాని మొదటి 6 అధ్యాయాలు చూసాము. ఇప్పుడు ఏం చూడపోయేము అంటే దేవుడుடைய 2 నేచర్, దేవుడికి అదే మారి 2 ఇయల్బు ఉంది. ఒకటి వచ్చి సగుణంగా మన ఈ దేవుడి కోయిల్లో ముఖ్యమే ఉరువంతో సేరి ఉండే ఆ ఇది వచ్చి అది వచ్చి లోయర్ నేచర్. లోయర్ నేచర్ అంటే ఉడనే అది వచ్చి ఒద్దుకీలానే అట్ట చెప్పింది రాలా. ఇక్కడ మన దీని నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పేప్పుడు ఇది వచ్చి దాని నా తక్కువైన నిలై అనే దాన్ని మన పురుజుగల. లోయర్ నేచర్ అంటే ఉడనే అర్థం మన దేవుణ్ణి మొక్కకూడదా అర్థంతా లేదు. ఉడనే ఎక్కడెక్కడో ఎన్నాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. దానికి ఇది కొంచెం తక్కువ అనేదాన్ని ఇక్కడ మీన్స్ చేసేరే తవర రెండునేని ఆ దేవుణ్ణే కురుచుతుంది అనేదాన్ని పురుంచుకుంది కోసం మనది చెప్పారు. ఈ దిల్లోనే ఒక ఉరువాల మనం ఆడుకున్నాముంటే ఇప్పుడు వైనవర్ సైవర్ అట్టంతా చెప్పారు. ఆ ఉరువాలు మాట్టుకుంటే ఏమవునుంటే నేను శివన్ని మట్టునే మొక్కుతును, నేను కృష్ణంతా మొక్కను, లేకపోతే నేను దోరు శివన్ని మొక్కారో వాళ్ళని మట్టునే మదించుతును, కొదగురినింతా నేను తిరిగి కూడా చూడను, వాళ్ళని జోడవెత్తును. ఇప్పుడు అన్ని ప్రచనలంతా వస్తుంది. ఆ అట్ట మారి అవి రాకూడదు, ఒకట్లో పోయి మాట్టుకోకూడదు అనే దానికే దీన్ని తిరిగి వాళ్ళు ఎంఫసైజ్ దానిచ్చే దానికి ఇలాన నిలై అట అనిసిందా చెప్పారు. దాన్ని మన పురించుకోవాలి. సరే, ఇప్పుడు వచ్చి ఆ సగుణం నిర్గుణం రెండుని పట్టిని సమగ్రం అనేప్పటికి టోటల్ అనేప్పటికి ఈ రెండుని పట్టినేని చెప్పారు అనేదాన్ని మన పురించుకోవాలి. ఈ కంప్లీట్ గా టోటల్ ముழுமைగా మనకు దేవుడు చెప్పబోయారు. దాన్ని నువ్వు అరించుకుంటువు అట అనేసి అర్జునుడితో చెప్పారు. ముழுமைగా నేను చెప్పాను, దాన్ని నువ్వు ఎట్టా అరించుకుంటావో దాన్ని తత్ శృణు, ఎట్టా నువ్వు దాన్ని అరించుకుపోయేవో. జ్ఞాస్యసి అంటే ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ అంటే వరంగాల. అదాదు నువ్వు ఇంకా నేను ఈ 12 దాకా అన్ని చెప్పేప్పుడు నువ్వు వచ్చి నన్ను పట్టి బాగా తెలుసుకుంటువు. అది ఎట్టా అనేదాన్ని నువ్వు తత్ శృణు. శృణు అంటే విను, కేల్ అట అనేసి అర్థం. ఇవాళ వింటానే ఉన్నాడు అనే దీన్ని తిరిగి కేల్ అట అని చెప్పాలి అంటే ఒక ముఖ్యమైన టాపిక్ వచ్చేప్పుడు వస్తుడు బా విను అట అని చెప్పుతాయిక. మన வாழ்க்கைలోనే మనం చూసేమో డే టు డే మన మాట్లాడేపటికేని గమనించు, ఓ బాగా విను, ముఖ్యమైన టాపిక్ అవుతుంది, నువ్వు దీన్ని విను బాగా అట అనిస్తా చెప్పేమే. అదే మరి ఇక్కడ కృష్ణుడు వచ్చి నేను వచ్చి దీన్ని కంప్లీట్ గా ముழுமைగా నీకు చెప్పబోయేను, దాన్ని నువ్వు విను అట అనేసి చెప్పారు. అనగా ఇంకొక వార్త 2వ లైన్ లో మొదట ఉంది అసంశయం. అసంశయం అంటే సందేహం లేకుండా నీకు ఈ నేను చెప్పేదిలో నీ నుంచి నీకు సందేహం అనేది రాదు, అంత అలవుగా నేను తెలివిగా చెప్పబోయేను అట అనేసి. దానికి స్వామి చెప్పిందారు, కృష్ణుడు వచ్చి మంచి టీచర్, ఒక ఆచార్యారు వచ్చి ఎట్టా ఉండాలి అంటే వాళ్ళు చెప్పేదిలో ఏ విధమైన సందేహాన్ని ఆ శిష్యర్లకు రాకూడదు, అంత అలవుకు గురువు వచ్చి చెప్పింది తెలిసిన వాళ్ళుగా ఉండాలి. అట్లానే ఈ కృష్ణుడు వచ్చి అది మారి మంచి టీచర్ గా ఉండేదానిచ్చి సందేహం లేని అలవుకు నేను చెప్పబోయేను, దానించి గవనంగా విను. నువ్వు గవనంగా ఉంటేనే ఇది నీ నుంచి క్లియర్ గా తెలివిగా పురించుకుందుకు వెళ్ళవును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. మొదటి లైన్ సుత దీని మనకు నీకు సందేహం అంటే నువ్వు దీన్ని పురించుకుంటూ అని చెప్పేది పోక, నువ్వు పురించుకునేదానికి నీతో ఒక 3 కండిషన్ ఉండాల్సి ఉంది. అది ఏ 3 కండిషన్ అనేదాన్ని మొదటిదిలో 3లో చెప్పారు. అది ఏమని చూతాడి, మయ్యా ఆసక్త మనాహ.
మయ్యా అంట ఎన్నిడத்தில் నాలో మనసుని పెట్టిన వాడుగా ఆసక్త మనాగా అంటే ఎన్నిడத்தில் మనదై వైత్తవనాయ్ అటని అర్థం. నాలో మనసుని పెట్టిన వాడుగా అదిట అంటే మనసుని అది ఏం అర్థం అంటే ఈ భక్తి అనేది అదావదు మనకు వచ్చి దోర్బైగా అన్బు ఉందో వాళ్ళనే మనసులో కంటిన్యూస్ గా పెట్టుకుంటూ ఏ విషయాల్లో మనకి వద్ద ఇంట్రెస్ట్ ఉందో ఆశ ఉందో దానే మనసులో పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ఇறைவன் పట్రి నాకు వద్దే తెలాల్సిందిరా, నాకు అయ్యో ఇది చెప్తేనే నాకు బోరు ఉంటుంది అట అనేసి ఆ ఫీలింగ్ వచ్చి రాకూడదు. దాని నుంచి ఆసక్తి అంటే దానిలో ఈడుబాటుతో మన మనసు ఉండాలి. ఇది ఏమి నేను తెలుసుకోలే అటానే ఆ ఆర్వం మనసులో ఉండాలి. ఆ ఆర్వం లేకపోతే అది చెప్తే మనకు పురించదు, మనసులో పోయి రీచ్ అవ్వదు. ఇప్పుడు ఒకటి ఏది ఆర్వంగా వినేమో అప్పుడే అది వచ్చి మన మనసులో పడును. అట ఆ ఇంట్రెస్ట్ ఆర్వం ఎదినే లేకుండా ఒక దీని వినేప్పుడు అది మనస్సులో మనకు పదించదు. అదే దానే ఇక్కడ చెప్పారు. దాని నుంచి నువ్వు ఎట్టా వినాల దీని మయ్యా ఆసక్త మనాహ నాలోనేని మనస్సుని పెట్టి నాలోనేని ఆ మనస్సుని బాగా పెట్టి దీని విను. అదావదు అన్బుతోని ఈ భక్తి అనే ఆ భావంతోని మనసుని అలా అన్బు మొద్దే అన్బు అవంగానే ఈ భక్తి అనేది వచ్చును. ఆ ఎన్నంతోని దీని నువ్వు వినాల. ఏమిరా ఇది మన ఇన్ని దినాలే మోక్షం చెప్తావు నీవు, ఇప్పుడు దిడేనిసి దేవుండే అట అని చెప్పింది ఆరంభించారే. దీనికి దానికి నా గోల్ ఏమి అంటే మన మోట పూరా మొదటి 6 అధ్యాయాలో మోక్షం అట అని చెప్పినాము. ఇప్పుడు దిల్లో మనని గోల్ గా పెట్టామనేది నావుడేది వచ్చి దేవుడు అనేట్లా చెప్పేది. మన ఏற்கனவே దీన్ని చూసిందాము. మోక్షంని గాడ్ అనేది ఏ కడవులు అనేది వేరే లేదు, రెండు నేని ఒకటియే చెప్పుతుంది అనేదాన్ని మన ఏற்கனவே 5వ అధ్యాయంలో కూడా చూసిందాము. అది ఏ శ్లోకం అంటే కరెక్టా నేను அடுத்த క్లాస్ లో చెప్పే ఆ దీని ముడించితే మీరు వెతి పెట్టండి. సరే ఆ దిల్లో ఆ దేవుడే అనేది చెప్పేప్పటికి గోల్ ఏమి అంటే ఈ మోక్షం అటని మోట చెప్పినాము. ఇప్పుడు దేవుడు అటని చెప్పాము. ఈ రెండుకు వ్యత్యాసం లేదు అనేదాన్ని మన పురించుకోలే. ఎట్టా అంటే మన ఆన్మీకంగా చెప్పేప్పటికి దాని వచ్చి మోక్షం అటని చెప్పాము. అదే ఇది ఈ మతం సంబంధంగా చెప్పేప్పటికి రిలీజియస్ టర్మ్స్ లో చెప్పేప్పటికి దానే భగవాన్ అటాన్సి చెప్పేము. రెండుకు వ్యత్యాసం అనేది లేదు. ఎటా వ్యత్యాసం లేదు అంటే ఈ మోక్షం అనేదాన్ని ఏమి మనం మీన్స్ చేసేము అంటే నాకు ఈ அமைதி పాదుకాపు మన நிறைவு ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఈ కంటెంట్మెంట్ తృప్తి ఆ పూర్ణత్వం అదింతా ఉండేదే మోక్షం అటాన్సి. జీవన్ ముక్తిగా దేని చెప్పేమో ఆ ప్రశాంతంగా ఉండే మనసు, ఆ పూర్ణత్వాలో లయించే ఆ మనసు, ఆ ఫుల్ పాదుకాపు దేని మన ఆశ్రయించగంట సార్ందగంట ఆ స్వతంత్రంగా మనసు వచ్చి ఎప్పుడునే ఆ పూర్ణత్వాల నిండి ఆ పూర్ణంగా పొంగి తదుంబే ఆ నిలైకి మన రావలే అదే మోక్షం అటాన్సి మన చెప్పేము. ఇప్పుడు భగవాన్ అనేప్పటికి భగవాన్ వచ్చి ఇన్ఫైనైట్ అనేదాన్ని మన పురించుకోవాలి. ఫైనైట్ అంటే వரையறைக்கு ఉட்பட்டவன். భగవాన్ దోరు సర్వజ్ఞన్ అన్ని తెలిసిన వాడు, సర్వశక్తిమాన్ అన్ని శక్తులు ఉండేవాడు, అన్ని వాడికి ఉండేదానిచ్చి వాడు వచ్చి ఈ కాలం ఇడం అనేదిలోంతా వాణ్ణి ఇది చేయకూడదు. అదింతా వాణ్ణి వரையறை చేస్తుంది, దాని ఎల్లైకు ఉట్పట్టవన్గా వాణ్ణి మారుస్తుంది. అట్టలేదు ఈ పరంపొరుల్ని మన చెప్పేది ఆ బ్రహ్మమ్మ అట్టని చెప్పేది వచ్చి ఏ కాలానికి ఉట్పట్టదు లేదు, ఏ తావుకుని ఉట్పట్టదు లేదు. కైలాసల మట్టునే ఉన్ను, వైకుంఠాల మట్టునే ఉన్ను, స్వర్గాల ఉన్ను అట్టంతా ఒకటినే లేదు. ఈ కాలాల ఉన్ను ఈ కాలాల ఉండ అట్టంతా ఒకటినే లేదు. ఇది అన్ని నేని వ్యాపించి ఉంది అనేదాని అది ఇన్ఫైనైట్ ఎల్లెక్కు
ఉత్పట్టదే దొరుగదు అనేదాని చదువుగా ఎది వచ్చి అట వరేరుకు ఉట్పట్టకుండా ఉందో ఇదేది వచ్చి ఈ కాలం ఇడం అన్నిని కడందు ఉందో అది వచ్చి ఈ మాత్రాలు ఒక్కటినే దానికి ఉండదు. ఇప్పుడు ఎట్టా ఆకాయం అనే దానికి ఏ విధ మాత్రని దానిలో వికారంని ఉండనే ఉండదు. ఈ వెలికి ఏమి వికారం ఉండదు. మనకాదల్లో ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, రూమ్ కట్టేము, కోయిలు కట్టేము, ఏదో ఒకటి అన్ని ఒక పాత్ర చేసేము అంటే దానిలో గాని ఆ వెలి ఆకాయం వెలి అనేది తావు అనేది అక్కడ ఉంది. అది ఆ పార్ట్ ఒడంజి పోయిందంటే ఆ వెలి ఎక్కడికి పోయింది, ఆ వెలితో సేరుతుంది అట్టనిసిందా చెప్పేము. అట్టంతా లేదు, ఆ వెలి అది వాటికే ఉంది. మనదల్లో ఒకటిని తోటవిచ్చేము అనగా ఆ వెలిని అధిష్టానంగా పెట్టుకు అన్ని ఉరువవుతుంది, అళింజిపోతుంది. దానిలో ఉంది కొంచెం దినాలు అనగా సగాపోతుంది. అధిష్టానంగా ఆ వెలి ఉంది, ఆ స్పేస్ అనేది ఇడం అనేది ఉంది. దానిలో ఆ తావులో మనం ఒక ఇల్లుని కట్టేము, కొంచెం దినాలు ఆ ఇల్లు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక 100 వర్షం 50 వర్షం ఎన్నో వర్షానికి ఆ ఇల్లు ఉంది. అది డ్యామేజ్ అయ్యేప్పుడు దాన్ని డిమాలిష్ చేసి వేరే కొత్తగా అదే తావులో వేరే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టేరు, లేకపోతే వేరే ఇల్లులు కట్టేరు, ఏదో ఒకటి ఆ తావులోనే చేసేరు. ఆ ఇంటికి రోగ వెలి ఉంది అట్టనిస్తా మన చెప్పలా దాని నుంచి వెలి వచ్చి కట్ చేసి పార్ట్ గా అదిసింది. ఇదిలో ఉండే వెలి వేరే, అక్కడ ఉండే ఇడం వేరే, అట్టంతా మన చెప్పింది వెళ్ళవదు. ఆకాయాన్ని పొత్తలోవు అది ఏ విధమైన అవయమం లేదు. ఇప్పుడు మనకి ఎట్టా చెయ్యి కాలు అటనిసి ఉరుపుకళ్ళు ఉందో అది మారి ఆకాయానికి దొరకదు. అట్టానేప్పుడు దానికి మన ఈ ఉరుపు లేకపోతే అది పూర్ణంగా అవదు అటనిసిద్దా చెప్పింది వెళ్ళదు. ఇప్పుడు మనకి చెయ్యి కాలు కన్ను ముక్క అన్నినేని ఒழுங்கா పని చేసేప్పుడే ఈ ఆరోగ్యமான మనిదన్ వాడు ముழுமைగా ఉన్నాడు మనిదన్గా అట అనిసి చెప్పుతాము. లేకపోతే ఒక చెయ్యి లేదు కాలు లేదు అంటే వాడిని ముడవన్ కురుడన్ అట అనిసితా వాడికి ముழுமைగా వాడికి లేదు అని చెప్పుతాము. కాబట్టి ఈ ఇడం ఆకాయం అనేప్పుడు దానిలో వచ్చి ఈ ఇల్లు ఉంటేనే ఈ ఇల్లు లేకపోతే అది పూర్ణ లేదు అట అనిసితా చెప్పిందుకు వెళ్ళవదు. அதே மாதிரி ఈ గాడ్ పరంపొరుள் అనేప్పుడు అది అన్ని తవల ఆకాయాన్ని ఉత్పత్తి చేసిందే ఆ పరంపొరులే అనేప్పుడు దానినా ఎక్కువేనిదిగా ఉండే దానిచ్చి దానిలో వచ్చి ఏ విధమైన ఆ మారుబాడుகள் అழிவு అనేదో ఎదినే వచ్చింది వాయిப்பே లేదు. ఈ సూర్యన్ చంద్రన్ అనగా స్టార్స్ ఏర్పట్ట నక్షత్రాలు ఉంది అన్నినేని ఒక కాలం లేకపోతే ఇంకో కాలం అది అళింజిపోతుంది. మన చెప్పేమిగా కొంచెం దినాలు అవుతాయి సూర్యునుடைய ఇది ఇంత ఇదేప్పుడు అదిని అళింజిపోను అట్టనిసి సైంటిస్ట్ చెప్పారు. అదింత కాబట్టి మిలియన్ వర్షాలు అవును, దానికి వచ్చి తోడుతా వేది లేదు. ఇది ఎన్నో లైట్ ఇయర్స్ అంటారు దాని అన్ని వర్ష కనుక అవేప్పుడికే అది మన దానితో కల్పన చేసింది కూడా మనకు వెళ్ళవదు అటనేప్పుడు అటంతా దానికి ఎన్నో వర్ష కనుక వెనక దానికి ఒక అழிவு అనేది కండిపుగా ఉన్ను అట అనిసే చెప్పారు. కాబట్టి ఈ వెలికి ఈ స్పేస్ ఆ స్పేస్ లోనే ఈ సూర్యన్ చంద్రన్ అన్ని ప్లానెట్స్ అన్నినేని ఈ ప్రపంచం పూరానే ఆ ఆకాయాలనే ఉంది అట్టనేప్పుడు ఆకాయానికి ఏ విధమైన ఆ వరయరకు ఉత్పత్తి లేకుండా ఉండే ఆకాయానికి ఏ విధమైన అழிவு వచ్చింది ఛాన్సే లేదు. అదే మరి ఈ పరంపొరులుకుని ఏ విధమైన అழிவு లేకుండా ఉండేదానిచ్చి దాని అదే మనసులో పెట్టేప్పుడు దానికి ఆ దానిలో వచ్చి ఆ அமைதிని ఆ పాదుగాపుని ఆ ఫుల్ఫిల్మెంట్ అనేదిని మనకు వచ్చును. మన వచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాము మన మనసుని ఈ ఉలగ విషయాలలో పెట్టుకుంటాము. దానిచ్చే మనకు ఆ పాదుగాపట్ట ఉణర్వు అనగా ఒక அமைதிయற்ற ఒక నిలమై అనేది ఇంత అవుతుంది. దాన్ని మారిసి దిల్లో పెట్టాలి అనేదే దానికే ఈ ధ్యానం అనేది మనకు యూస్ అవుతుంది. దానికే దిల్లో ఏం చెప్పిండారు ఆ మయ్యా ఆసక్త మనాహ దల్లోనే మనసుని పెట్టేది అనేది వద్దే ముఖ్యం. మనసుని దల్లో ఫిక్స్ చేయాలి. ఆ అల్టిమేట్ డెస్టినేషన్ ముడివాన ఆ గోల్ లో ఇదే మన దేని మోక్షంని చెప్పినామో
అదే ఈ పరంపొరులు కూడా. ఆ మోక్షం చెప్పేది మనవుடைய ఇండివిజువల్ వ్యష్టి లెవెల్లో, అదావదు తని మనిద నీ పట్రి మాట్లాడేప్పుడు మొదటి అధ్యాయం వచ్చి జీవ స్వరూపాన్ని మాట్లాడేదానిచ్చి దానిలో వచ్చి మోక్షం అనేదాని వాండుடைய அதாவது పురుషార్థం అటానిసితో చూసాము మనం. మొదట మనిதனுடைய గోల్ అనేది குறிக்கோள் వచ్చి 4గా చెప్పినారు. అరం, పొరుల్, ఇన్బం, వీడు అటానిసి. ఆ వీడు అనేదే ఈ మోక్షం. ఇది ఈ 4లో ఏదో ఒకటియే మనిషి వచ్చి గోల్ గా ఎంచి దానికోసం వాడు செயல்கள் చేస్తా ఉన్నాడు. అది వచ్చి తని మనిషికి. ఇప్పుడు ఈ దీనిలో మనం அடுத்த 6లో ఏం చేసాము, సమష్టి ఈ ముడు ప్రపంచాన్ని యోచించాము. అది యోచించేప్పుడు ఏమవుతుంది, ఆ అల్టిమేట్ గోల్ వచ్చి ఆ దేవుండే అనేదాన్ని మన పురించుకోవాలి. ఆ ముడు ప్రపంచాన్ని మన పురించుకునేదే ఇక్కడ వద్దే ముఖ్యం. అదే అల్టిమేట్ గోల్ అనేదాన్ని మన ఇక్కడ తెలుసుకుంటున్నాం. సరే, ఇది వచ్చి భక్తి డివోషన్. దీనే ఆ భక్తి మూలంగా ఆ డివోషన్ మేలాన అన్బు ఊరిగే ఇప్పుడు మన మనుషులతో పెట్టే అన్బు లేదు. ఇది వచ్చి ఆ తూయ అన్బు. ఆ అన్బుతోని మన ఆ భక్తిని సెలుతేప్పుడు మనకు ఇది వచ్చును అనేది. ఇదే మొదటి కండిషన్. రెండవది కండిషన్ వచ్చి సరే ఇటునే వాండి బయటనే మన మనసుని పెట్టుకుంటే ఈ బయట విషయాలనింత దోర్సేతురు మన కడమెలు ఏకపట్ట ఉందే దానింత ఏం చేసింది, దానింత మన ఆ ఏకపడ మన ఈ అర్థ కామ అనేది ధర్మంగా మన పని చేయాల్సింది, సముదాయానికి చేసేది, మన ఫ్యామిలీకి చేయాల్సింది ఇన్ని ఉందే అదింత ఎట్టా చేసిందో అంటే అది వచ్చి ఎట్టా ఒక రైలు పయనాలో మన ఢిల్లీకి పోయేము అంటే ఆ ఎడైలో ఇంటర్మీడియటరీ స్టేషన్స్. ఈ ఉదాహరణ మన ఏற்கனவே చూసిందాము. ఆ ఎడైలో మన వచ్చి నిండా స్టేషన్ లో దివి మనకు కావలసిన డప్పిగనో లేకపోతే ఫుడ్ ఐటమో ఏదో ఒకటి కావాలంటే ఎక్కడ స్టేషన్ లో నిలుతుందో ట్రైన్ అక్కడంతా మన దివి దాన్ని తీసుకుంటాము. తిరిగి ఆ ట్రైన్ ఎక్కుంటున్నాము. ఆ ఎక్కి మన గోల్ ఏమో దాన్ని పోయి అడంజేమో. ఎడైలో కొంచెం ఏం చెయ్యాలనో దాన్ని మన చేసుకుంటున్నాము. అది మరి మన లైఫ్ అనే ఈ పయనాలో ఈ பயணங்கள் முடிவதில்லை అనేది, ఈ పయనం வாழ்க்கை అనే పయనాన్ని మనకు సరిగ్గా ఏం గోల్ అనేది ఆ ఇన్ఫైనైట్ గోల్ ని మనకి ఆ మోక్షం ఆ పరంపొరుల్ అనేదే మనకు ముఖ్యం అనేదాన్ని మనం పురించుకున్నాముంటే ఈ దిల్లో ఒళండము. ఈ దిల్లో మనం ఏం చేసేము, పయనంగా ముడివేదలి మరి సంసారాలు మార్చుకుని తిరిగి దల్లోనే ఒళండుకుంటా ఉంటాము. దాన్ని ఉడిసి మన వచ్చి ఆ ముఖ్యమైన குறிக்கோள்ని అడంజేదానికి ఏం చెయ్యాల, ఈ దీని బాగా క్లియరా పురించుకోలే. ఈ మనடைய గోల్ ఏమి ఇదింత ఈ మన வாழ்க்கைలో నడిసేది ఇంత అని చెయ్యాల. అది ఆవాల చేసి తిరిగి వచ్చి రావాలే అనేదాన్ని. ఎట్టా ట్రైన్ లో ఎడైలో ఉండే స్టేషన్ లో పూరా దివి మనం ఏం పనులు చేయాలో దాన్ని చేసి తిరిగి వచ్చి ఆ ట్రైన్ లో కూడా அடுத்த మన ఢిల్లీ అనే குறிக்கோள்ని అడంజేమో. అదే మరి ఈ పరంపొరుల్ మోక్షం అనేదాన్ని మనకు అదే మన குறிக்கோள். ఇదింత ఎడైలో వచ్చేది అనేదాన్ని మన పురింజుకు செயல்பడాల అటని చెప్పారు. సరే, దీని మూలంగా మన அடுத்த ஒன்னாவது ఇప్పుడు மையா ఆసక్త మనాగా చూస్తాము. அடுத்து పార్త అనేది వచ్చి హే పార్త అర్జున అని పిలిచి ఈ 3 కండిషన్ చెప్పారు. ఒకటి మయ్యా ఆసక్త మనాగా, அடுத்து వచ్చి యోగం యుంజన్. యోగం యుంజన్ అంటే మన వచ్చి మనవుடைய ముయற்சி అటని అర్థం. ఇక్కడ ఏ ముయற்சி చెయ్యాలి అనేప్పటికి మన ఏற்கனவே చూసిందాము. ఆ యోగం అనేప్పటికి కర్మయోగం. మొదట వచ్చి కర్మయోగం. ఆ కర్మయోగం మూలంగా మనకి ఏం తగులుతుంది, మనసు శుద్ధం అవుతుంది, చిత్త శుద్ధి అనేది మనకు తగులుతుంది. அடுத்து ఏమి ఉపాసన యోగం. ఉపాస యోగం మూలంగా మనకు చిత్తం మనసు వచ్చి ఏకాగ్రత ఒరుముగపడింది ఆరంభిస్తుంది. మనసు వచ్చి కువించే ఫోకస్ అవంగానే మన ఏం తెలుసుకోవాలనో దాన్ని క్లియర్ గా తెలుసుకుందుకు వెళ్ళవను. ఆ ఉపాసన యోగం. அடுத்து ஞான யோகம்னு చూసేప్పటికి ఈ శ్రవణం మననం నిధిధ్యాసనం ఈ 3 వచ్చింది.
ఈ శ్రవణం అనేప్పటికి మన ఈ విషయాల్ని వేదాంత విషయాల్ని అన్నినేని ఒక గురు మూలంగా మన క్లియర్ గా దాన్ని వినేది శ్రవణం. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏదో కొంచెం దినాలు వినేసి ఇదింత వెళ్ళవుదు అయ్యప్ప ఇదింత వద్ద కష్టంగా ఉంది ఇది మనకు పురించి ఉంది వెళ్ళవుదు అటాని సింతాని ఉడిషా ఉంటే మనకే లాస్ అది వచ్చి బాగా పురించుకునేదాకా కొంచెం కాలానికి దాని ఇప్పుడు ఒక టెక్స్ట్ ఎత్తే ఉంటే ఇప్పుడు గీదే ఎత్తేము అంటే ఆ గీదే ముడించేదాకా దానిలో మన కంటిన్యూసా చదవాలి. అట్ట చదివేప్పటికే దాని ఉடைய ఏమి ప్లస్ ఏం మైనస్ ఏదైనా మైనస్ ఉందా లేకపోతే మనకి ఇది సూట్ అవ్వదా అనేది ఇంత క్లియర్ గా మన నుంచి పురించుకుంటూ వెళ్ళవును. ఏదో ఒక్కనాడు వినిసి ఇదింత మనకు సరిపడి రాదు అటానిసింత మన ఎంచితే మనకే లాస్. ఈ శాస్త్రాల్లో ఉండే బ్యూటీని మన పురించుకుందుగా ఆ మహిమైని పురించుకుందుగా మన ఒక కాలాన్ని దానికోసం స్పెండ్ చేయాలి. మన దాని స్పెండ్ చేతనే దానికి కోసం ఒదుకుతనే మన దాని బాగా పురించుకుందుకు వెళ్ళవును. సరే, ఇప్పుడు ఈ కర్మయోగం పోగా ఉపాసనం అడుతు శ్రవణం మననం నిధిధ్యాసం ఇట ఆ ఆర్డర్ లో అన్ని నేని ఇచ్చిండారు. దాని మన పక్వానికి తగ్గట్టు మన ఏ నిలయలో ఇప్పుడు ఉండామో అనే దాన్ని పురించుకుని నాకు ఇప్పుడు కర్మయోగం కావాలనా కర్మయోగం చేసి నా మనసు బాగా శుద్ధం అవిసిందా அடுத்த లెవెల్ அடுத்த ఉపాసన చేసింది ఆరంభించుతాడా నా ఫిజికల్ లెవెల్లో ఇప్పుడు నాకు ఏ ప్రచనలా ఏ పని చేసినాலும் నాకు మనసు వచ్చి ఏ విధమైన సంచలం రాలేదు అటనేసి ఒక ఆ నమ్మికై వచ్చిన వెనక మన కాన్సన్ట్రేషన్ దెల్లో చేయొచ్చు. ఉపాసనలో ఆ మనసు పక్వం అవే దానికి ఉండే విషయాల్లో మన మనసుని సెలుతాచ్చు. ఆ ఉపాసనం చెయ్యంగా మనసు ఒరుముఖపడింది ఆరంభిస్తుంది. ఇప్పుడు వచ్చి మన అట్లీస్ట్ అన్ని నేని కళందు చేసుకొచ్చేమో చెయ్యొచ్చు అట్టని ఇప్పుడు వేరే దోవలేదు. ఇప్పుడుకుండే మన ఉடைய సూழ்நிலையில అన్నినేని వేరే మారి ఉండేదానించి అట్ట మన అన్నినేని సేరి ఎత్తుపోతా ఉండాము. అట్ట చేసేపడుగు ఏ తావులో ల్యాబ్స్ ఉంది ఏ తావులో మన కురైపడేమో అనే దాన్ని గమనించి దాని మన చేసి పళకాలే. కర్మయోగంలో ల్యాబ్స్ అవేమా మన செயல்கள் ఇంకా బాగా చెయ్యలేదు అనే దాన్ని పురించుకుని దాన్ని ఆ భావనతో చేసిందుకు ఈశ్వర అర్పణ భావంతో చేసిందుకు మన పళకాలే. సరే, ఇది వచ్చి రెండవది కండిషన్. మూడవది కండిషన్ వచ్చి మద్ ఆశ్రయ అంటే ఈ செயல்கள் అన్ని చేసేప్పుడు వచ్చి దేవుణ్ణి డిపెండ్ చేసే నేను చెయ్యాలి. ఆ దేవుడుடைய అరుల్ని మన మనసులో ఎంచి దాని ఎంచే మన చెయ్యాలనే తవర మొదట చూసామి అరగంట మన ఓవర్ కాన్ఫిడెన్స్ తో నాకే అన్ని తెలుసును అనేట్టుగా ఇదింత తెలుసు ఇంత ఒకట్లానే చూసుకుంటున్నా అట అనిసింతని ఒక అసాట్ గా అలక్ష్యంగా మన చేసినా ఉంటే అది వచ్చి కండిపుగా అక్కడ ప్రచనే అనేది ఆరంభించింది అట అనేదాన్ని మన పురించుకోలే. మన దేవుణ్ణి ఛాలెంజ్ చేయకూడదు. మన వచ్చి పనించి ఎట్టా మన శరణాగతి అనేదాన్ని ఇక్కడ చెప్పేది ఆ దేవుడితో శరణ అడంజి మన అన్ని செயల్ని చెయ్యాలి. అదే ఇక్కడ మత్ ఆశ్రయ దోణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ ఉండే ఉలగాల ఉండే మనిషిలాని సార్ந்து మనం ఉండాల్సిందిలా మన ఆశ్రయం పూరా ఆ దేవుడి బైగనే ఉండాలి అనేదాన్ని ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఎట్టా ఒక హిల్ స్టేషన్ ఒక పెద్ద కొండ ఉంది. కొండలో ట్రైన్ ఎక్కేప్పుడు ముందాతిని ఎంజిన్ ఉంట వెనహాతిని రెండు ఎంజిన్ అక్కడ కావాలంట. వెనహాతిండి ఒకటి పుష్ చేసిన ముందాతి ఒకటి ఈడుసుపోను. మన పురుష ప్రయత్నం అనేది ముందాతి ఉండే ఎంజిన్ ట వెనహాతి ఉండేది ఈ దేవుడు అరుళ్ అనేది వెనహాతి ఉండి మనని పుష్ చేతా ఉన్ను. అట రెండు ఎంజిన్ ఉన్నప్పటికే మన ఈజీగా ఈ ట్రైన్ వచ్చి పైగా దాకా పోయిందులోను. అదే మరి మన వచ్చి ఈ స్పిరిచువల్ ఆన్మీక ఆ వளர்ச்சி అనేది వచ్చి ఇట వద్దే కష్టమేని ఇది దానించి ఈ రెండు ఎంజిన్ మనకు కావాలే. మిల్లీమీటర్ కానీ మన వచ్చి కొంచెం కానీ దానిలో పైగా పోతుము అనేదాన్ని ఇక్కడ మన పురించుకోవాలి. రెండు ఎంజిన్ ని పెట్టుకుని మన కొంచెంగా
మన ఈ స్పిరిచువల్ ఆன்మீக growth ని మనం అடைஞ்சிருவோம்.